నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని పలు రెస్టారెంట్లు, డాబాలను తనిఖీలు నిర్వహించిన బుచ్చిరెడ్డిపాలెం కమిషనర్ వెంకటరమణబాబు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగర పంచాయతీలోని పలు రెస్టారెంట్లు, హోటల్స్, డాబాలను ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. కొన్ని హోటల్స్లో చెడిపోయిన పదార్థాలను కనుగొన్నామని, వాటిని సీజ్ చేయడం జరిగిందని అన్నారు. కొన్ని హోటల్స్ వారికి ఫుడ్ లైసెన్స్ లేదని గుర్తించామని అన్నారు. పదార్థాలను సీజ్ చేసిన హోటల్స్ అన్నిటికీ నోటీసులు పంపిస్తామని, వారం రోజులలో వారు ఫుడ్ లైసెన్స్ తీసుకొని సక్రమంగా వ్యాపారం చేయాలని తెలిపారు. బుచ్చిరెడ్డిపాలెం ప్రజలకు తెలియజేయడం ఏమనగా, ఆహార పదార్థాలు హోటల్స్ వద్ద కొనుగోలు చేసే క్రమంలో ఆలోచించి కొనుగోలు చేయాలని తెలిపారు. అదేవిధంగా వ్యాపారస్తులు కూడా ఇటువంటి రంగులను, టేస్టింగ్ సాల్ట్లను, నిల్వ ఉన్న వాటి పదార్థాలను వండి ప్రజలకు అమ్మడం కానీ జరిగితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ దాడులలో ఫుడ్ ఇన్స్పెక్టర్ నీరజ, నగర పంచాయతీ కమిషనర్ వెంకటరమణబాబు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అవసరం ఉండదండి ఎక్కువ ఖాళీ ఎదురే బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని రెస్టారెంట్లు, దాబాలు, హోటల్స్లో ఏవైతే తినే పదార్థాలు ఉన్నాయో, వెజ్ కావచ్చు, నాన్ వెజ్ కావచ్చు, ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి ఒకసారి వెరిఫికేషన్కి వెళ్ళాము ఈరోజు. కానీ కొన్ని హోటల్స్ చూసినట్లయితే నిజంగా ఆ పదార్థాలను చూస్తే ఒక రకమైన భయం కలిగింది. అటువంటి పదార్థాలన్నింటినీ కూడా సీజ్ చేసి వారికి ఫుడ్ లైసెన్స్ లేదు అని కూడా గుర్తించి ఫుడ్ సేఫ్టీ అధికారి నీరజ మేడం గారితో కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేశాము. అటువంటి హోటల్స్ అన్నింటినీ గుర్తించి వారికి నోటీసులు జారీ చేసి 7 days లోపల వాళ్ళని అవి రెక్టిఫై చేసుకోమని, ఫుడ్ లైసెన్స్కి అప్లై చేసి ప్రభుత్వ పరంగా రావాల్సిన అనుమతి పత్రాలను తీసుకున్న తర్వాత వ్యాపారాలు చేయమని చెప్పాము.